కంట్రీలో చిన్నపిల్లలు కూడా నైట్ టైంలో ఒంటరిగా ట్రావెల్ చేస్తారు. వ్యాలెట్ పోయినా ఓనర్స్ దగ్గరికి తిరిగి వస్తుంది. ఫోన్ టేబుల్ మీద పెట్టి వెళ్ళినా కూడా ఎవ్వరూ టచ్ చేయరు. ఆ కంట్రీ పేరే జపాన్. మరి జపాన్లో క్రైమ్ రేట్ ఎందుకు అంత తక్కువ? ఫస్ట్ రీజన్ డిసిప్లిన్. జపాన్లో స్టూడెంట్స్ స్కూల్ అయ్యాక క్లాస్ రూమ్స్ని వాళ్ళే క్లీన్ చేస్తారు. సో చైల్డ్హుడ్ నుంచే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ నేర్పిస్తారు. సెకండ్ రీజన్ పోలీస్ సిస్టమ్. జపాన్లో ప్రతి ఏరియాలో కోబాన్ అని స్మాల్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. సో క్రిమినల్స్కి హైడ్ అవ్వడం చాలా కష్టం. థర్డ్ రీజన్ సూపర్ స్ట్రిక్ట్ గన్ లాస్. గన్ కొనాలి అంటే ఎగ్జామ్స్, మెంటల్ టెస్ట్, పోలీస్ చెక్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జపాన్లో ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ లాస్ట్ వ్యాలెట్స్ ఓనర్స్కి రిటర్న్ అవుతాయి. జపాన్ పీపుల్ ఒక రూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అదే అదర్స్కి ట్రబుల్ ఇవ్వకూడదు. అందుకే పబ్లిక్ ప్లేసెస్లో షౌటింగ్, ఫైటింగ్, న్యూసెన్స్ చాలా రేర్. సో జపాన్ సేఫ్గా ఉండడానికి సీక్రెట్ ఏంటి? డిసిప్లిన్, రెస్పెక్ట్, స్ట్రిక్ట్ రూల్స్. మన కంట్రీలో కూడా ఈ సిస్టమ్ రావాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.